ఇవాళ మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం కొవ్వాడ అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మీకు బోర్డు కనపడుతుంది కదా, వెంకటాపురం కిందేమో కొవ్వాడ పుంత అని రాసుంది. ఇదే ఆ ఏరియా పేరు మనకు కనపడుతుంది. ఈ ఈ రోడ్డు పక్కన సిమెంట్ రోడ్డు పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ. ఇవాళ ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఈ ఏరియాలో డ్రైనేజీ సమస్య, అంతర్గత డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువగా ఉంది. 2 దశాబ్దాల నుంచి ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఇక్కడికి ప్రతి ఇంట్లోనూ ఇంకుడు కుండీలే తప్పితే వేరే మార్గం లేదు. ఎవరికి వాళ్ళు నీళ్ళని ఎత్తిపోసుకోవాలన్న పరిస్థితి వస్తూ ఉంది. మురికి నీళ్ళు ఇవన్నీను ఒక్కొక్కరికి ఆ వాడకాన్ని బట్టి 2 రోజులు పడుతుంది, మరొకరికి 4 రోజులు, మరొకరికి వారం రోజులు. ఈ కుండీలన్నీ నిండిపోయిన నీళ్ళు ఎక్కడ పోయాలో కూడా తెలియని పరిస్థితి. అటు ఇటు చూసి ఏదన్నా రోడ్డు మార్జిన్లో కానీ ఇంకో చోట కానీ వీళ్ళు పోస్తూ ఉన్నారు. మురికి నీరు ఇదంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలంతాను. దీన్ని ఏ విధంగా ఉంది, ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాల్లో ఇవాళ మనం క్షేత్రస్థాయి ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్కి వచ్చాం. అధికారులు కూడా స్పందించాలి, పట్టించుకోవాలి. వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రజాప్రతినిధులు మనకెందుకులే అని బాధ్యతని తప్పుకుంటున్నారు. ఎంతకాలం ఇదంతాను ఈ ఇబ్బందులు. వీళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు కదా అన్నీను. వీళ్ళకు కూడా అవేర్నెస్గా మనం చెప్పాలి. అట్లాగే కొంతమంది ఇందులో కూడా కొంత తప్పు ఉంది. కొంతమంది బోధులు కూడా ఆక్రమించేశారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇది చేయకూడదని? మీకు కూడా ఉండాలి కదా జ్ఞానం. ఇవాళ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేద్దాం. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న బోధి ఇది 20 అడుగుల దాకా వెడల్పు ఉండాలి. కానీ ఇక్కడ కేవలం 2 అడుగులు కూడా కనిపించట్లేదు. బిల్డింగ్స్ కూడా దీని మీదకి వచ్చేసినాయి, ఆక్రమించేశారు. ప్రజలు కూడా బాధ్యత లేదు. ఈ నీళ్ళు ఎప్పటికి వెళ్తాయి? ఇంకోవైపున ఈ బోధికి సంబంధించి ఇటువైపు వెళ్ళాలంట. ఇక్కడ చూస్తుంటే ఒక కన్స్ట్రక్షనే ఉంది. బాత్రూమ్స్ ఇవన్నీ గేటు పెట్టేశారు దర్జాగా. ఇవన్నీ తొలగించాలి. మనం కొంత దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బోధి పరిస్థితి ఇంత వెడల్పులో ఉంది. కాకపోతే దీనికి మెయింటెనెన్స్ లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ చెత్త చెదారంతో నిండిపోయింది. ఇతను ఎవరో దర్జాగా ఆ గట్టు మీదే మొత్తం బోధిలో కొంత భాగం వచ్చేసి రేకు పార్టీషన్ ఇక్కడ చేసేసుకున్నాడు. ఇది నాది అని అన్నట్టుగాను. మరొక వైపు ఇక్కడ ఈ బిల్డింగ్ యజమాని చాలా బాధ్యతగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. బోధిని స్థలం ఆక్రమించకుండా ఆ దారి కూడా వదిలేశాడు, బోధి గట్టుని. ఇటువంటి నిజాయితీ పరులు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. కాలువలో కూడా కొంతమంది ఆ బిల్డింగ్స్ మీకు కనబడుతున్నాయి కదా కొంచెం క్లోజర్ ఫ్లాట్లో, ఇవన్నీ కాలువలో కూడా కట్టేశారు బోధిలో. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా ఆలోచించాలి కదా. ఎదటి వాళ్ళకి మనం ఇబ్బంది కలిగించకూడదు అనే సామాజిక స్పృహ బాధ్యత మీకు ఉండాలి కదా. ఒకరి చేత చెప్పించుకోవచ్చు అసలు మీరు. మనం ఇప్పుడు 1 కిలోమీటర్ ముందుకు వచ్చాము. ఇక్కడ బోధి స్వరూపం అంటే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పుడుకుపోయినా ఇక్కడ బోధి స్వరూపం ఎంత ఉందో మనకు కనపడతా ఉంది. దరిదాపులుగా ఓ 15 నుంచి 20 అడుగులు వెడల్పు ఉంది. ఈ బోధికి సంబంధించి గట్టు చక్కగా రోడ్డు వేసుకోవడానికి అనువుగా కూడా ఇక్కడే ఉంది. ఇంత వెడల్పులో ఈ రెసిడెన్షియల్ లొకాలిటీ ఏరియాలో ఇదంతా ఆక్రమించేశారు. గట్టును కూడా ఆక్రమించేశారు. అవతల వైపు గట్టు, అక్కడ వెహికల్స్ అన్ని 2 వీలర్స్ అన్నీ వెళ్తా ఉన్నాయి, 4 వీలర్స్ ఇవన్నీ. ఇక్కడ ఇదేదో రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చాలా బిల్డింగ్స్ కూడా వచ్చినాయి. వీళ్ళ మురుగంతా కూడా దీంట్లోకే రావాలి. ఇక్కడి నుంచి వచ్చి రాయలం మురుగు కాలువల ద్వారా ఎనమదొర్రు మేజర్ ట్రైన్లో కలవాలి. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళాలి. కానీ కొంతమంది స్వార్థం వల్ల ఇవన్నీ ఇక్కడ మురిగెళ్ళే పరిస్థితి లేదు, ఆక్రమించేస్తున్నారు. కొవ్వాడ అన్నవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్యామ్ గారు, మీరు కూడా స్టెప్ తీసుకోండి. మీకే చెప్పేది. దీని మీద ఒక సమగ్రమైన విశ్లేషణతో కూడిన రిపోర్ట్ తయారు చేయండి. ఏంటి యాక్షన్ ప్లాను? మీరు కూడా మీ కెపాసిటీ సరిపోకపోతే ఉన్నతాధికారులకు పంపించండి. తదుపరి నిర్ణయం వారి ఆదేశాలకు లోబడి ఈ ప్రజలు మనం అంతా కలిసి మన ప్రయత్నం చేద్దాం. 1.5 కిలోమీటర్ల దూరం మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము.
ఇక్కడ కనపడుతుంది కదా, ఇది బోధిలా లేదు, ఇంకొంచెం పెద్ద కాలువలా ఉంది. ఇది కూడా డ్రైనే. ఇది యువతల వైపు నరసింపురం గ్రామ పంచాయతీ పరిధిది, రైట్ సైడు ఈ లెఫ్ట్ కొవ్వాడ అన్నవరం గ్రామ పంచాయతీ పరిధి. ఈ మధ్యలో డివైడింగ్ లాగా ఈ బోధి ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కొంత గడ్డి తూడు పెరిగింది. రెసిడెన్షియల్ ఏరియాలో వచ్చే చిన్న చితక డ్రైనేజీ వాటరు బోధులు ఇవన్నీ దీంట్లో కలిసి ఇక్కడి నుంచి రాయలూరు డ్రైన్లోను, ఆ రాయలూరు డ్రైన్ ద్వారా ఎనమదూరు డ్రైన్లోను, ఎనమదూరు డ్రైన్ ద్వారా సముద్రంలోనూ కలుస్తాయి. ఇంత అద్భుతమైన అమరిక ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ప్రజలు స్వార్థం వల్ల ఈ మిగతా వాళ్ళకి అందకుండా పోయింది. వాళ్ళకి ఆక్రమణదారులకి బోధి లేదు, ఆక్రమించుకోకుండా సాధారణంగా ఉన్న వాళ్ళకి లేదు. ఇంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం బైపాస్ రోడ్డు ఏరియాలో ఉన్నాము. వెంకటాపురం లేదా కొవ్వాడ పుంత బైపాస్ రోడ్లో కలిసే పాయింట్ ఇది. 3 రోడ్ల సెంటర్. ఈ సెంటర్లో ఇక్కడ మీరు వినాయక వెల్డింగ్ వర్క్స్, భార్గవరామ్ చికెన్ సెంటర్ పేర్లు కనబడుతున్న బిల్డింగ్ ఉంది కదా, ఈ పక్కన కొన్ని బస్తాలు ఉన్నాయి. అది ఇసుక మూటలు అనుకుంటా. ఆ లైన్ అంతా అది డ్రైన్ వీళ్ళు ఆక్రమించేశారు. వీళ్ళు ఆక్రమించేసి వీళ్ళు రోడ్డు చూపులో ఉండటం వల్ల వీళ్ళకి ఆ బోధి అనే సమస్య వీళ్ళకి ఉండదు. వ్యాపార సంస్థలు కదా, అందుకని వీళ్ళు స్వార్థంతో ఇట్లా ఆక్రమించేశారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇంకోవైపు ఇదే రోడ్డుకి ఒక షెడ్ కనబడుతుంది. దీని కింద నుంచే బోధి వెళ్ళాలి. ఇది బొండాడ నాగభూషణం అని చెప్పి వారిదంట. ఇది వారు మార్కెట్లో పెద్ద మనిషి అంట. మరి ఇటువంటి చిన్న పనులు చేయకూడదు కదా, ఒకళ్ళ చేత చెప్పించిన పరిస్థితి రాకూడదు కదా. మిమ్మల్ని ఇలా అంటున్నామని చెప్పి మీరు మరో రకంగా అనుకోకండి. మీరు కూడా సహకరించండి అందరితో పాటు. ఇదే ఏరియాలో ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ల ముందు ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంకుడు కుండీలు తవ్వుకున్నారు. ఆ కుండీలు నిండిపోతే ఈ మురుగునీరు, డ్రైన్ నీరు ఇట్లా రోడ్ల మీదకి వచ్చేస్తాము. ఇదొక పాయింట్. ఇటువంటి పాయింట్లు ఈ రోడ్లో చాలా ఉన్నాయి. మరికొన్ని పాయింట్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక ఇంటి ముందు ఇంకుడు కుండీ ఉంది, సిమెంట్ తోటి మూత పెట్టారు. ఇది నిండిపోయినట్టుగా ఉంది. వాటర్ ఇట్లా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇదంతా మురుగునీరు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఇలాగే ఉంటుంది. వీళ్ళకి ఇంకుడు కుండీలు తప్పితే వేరే మార్గం లేదు, వేరే దారి లేదు. వీళ్ళని కూడా మనం ఏమీ అంటానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం వారు డ్రైనేజీ సమస్యని పరిష్కారం చేయాలి. వాళ్ళు సిమెంట్ డ్రైనేజీ కట్టాలి. ఆక్రమణలు ఏమన్నా ఉంటే దాన్ని తొలగించాలి. అది చేయట్లేదు. దోమలు, ఈగలు, పందులు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకి ఆరోగ్యం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇక్కడ మరొక ఇంటి దగ్గరికి వచ్చాము. ఈ డ్రైనేజీ నీరు అట్లా పొంగిపోతూ ఉంటాయి. ఇక్కడ పురుగుల్ని లేదా దోమల్ని లేకపోతే క్రిముల్ని తిందామని కొంగ కూడా వచ్చింది. చూసారా ఎంత స్పష్టంగా మనకు కనపడుతుందో కొంగ. ఇటువంటి వాటికి ఆవాసాలుగా మారింది. ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలం ఉంది. ఇది ఎవరిదో ప్రైవేట్ స్థలం. ఇది దీంట్లోకి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ కొన్ని సంవత్సరాలుగా దీంట్లో వదిలేశారు. ఇవన్నీ గడ్డి పెరిగిపోయి మురుగంతా ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయింది. దీనివల్ల క్రిమి కీటకాలు ఇవన్నీ ఇక్కడికే చేరుతున్నాయి. ఇది మరొక ప్రాంతంలో రోడ్ల మీదకి వస్తున్న మురుగునీరు. ఎమ్మెల్యే గారు మీకే చెప్తున్నాం, చూడండి ఈ సమస్యని తీవ్రతని మీరు కూడా అర్థం చేసుకోండి. సానుభూతితోటి మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. సంబంధిత అధికారులకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఆదేశించండి. మీ కెపాసిటీ ఒకవేళ సరిపోకపోతే ఫండ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించండి. అక్కడి నుంచి కలిసికట్టుగా మనమంతా ఒక ప్రయత్నం చేసి ఈ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సమస్యపై మనతో మాట్లాడటానికి ఆ ఏరియాకి సంబంధించి గ్రామ పెద్దలు 2 వచ్చారు. వారి మాటల్లోనే వీళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం ఇవాళ. మీ పేరు? మీకున్న సమస్య ఏంటంటారు?
డ్రైనేజీ సమస్య అండి. 20 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతోటి. ఎదురు సిమెంట్ రోడ్లు అయిపోవడం వల్ల అంతకుముందు ఇనుకుడు గుండీలు పెట్టుకుని వెల్డింగ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు వేయడం వల్ల ఈ మురుగునీరు వెళ్ళే దారి లేక ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలకి అనారోగ్యాలు రావటం, ఇబ్బంది దోమకాటు వల్ల మలేరియా ప్రాబ్లం వస్తాయనే ఉద్దేశాలతో అధికారులని అడుగుతున్నామండి. డ్రైనేజీ సమస్య 20 సంవత్సరాలుగా ఉంది, అది తీరాలని మాకు కోరిక. ఏం చేస్తే బాగుంటుంది? మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చేయించాలని ఆలోచించాం. ఇప్పుడు దాకా తీసుకువెళ్ళలేదా? వెళ్ళాం కానీ అధికారులు పట్టించుకుంటలేదు. ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు మన కళ్యాణ్ గారు, జనసేన మాదండి ఇక్కడ, కళ్యాణ్ గారికి చెప్తాము, లెటర్ తీసుకెళ్ళామని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు ఇంకా ఫీల్డ్ వర్క్ రాలేదండి. కళ్యాణ్ గారు అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. ఏంటి ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందా అన్నారు? ఎమ్మెల్యే గారు చెప్పారు, అంజబాబు గారు తీసుకువెళ్తామని చెప్పారు. మధ్యంతర శ్రీనివాసరావు. మీరు ఏం చేస్తారు? నేను అడ్వకేట్ అండి భీమవరం. మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? గత 25 సంవత్సరాలుగా కోవాడపుంతలో మురుగునీళ్ళు సౌకర్యం లేక ఎక్కడ నీళ్ళు అక్కడే స్టాగ్నేట్ అయిపోయి బార్న్ డిసీజ్ అంటే అంటువ్యాధులు అండి. పిల్లలకి మొత్తం పెద్దవాళ్ళందరూ అంటువ్యాధులు. ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ ఇంకుడుకుండా తవ్వుకుంటా, ఇంకుడుకుండా ఎండిపోతే రోడ్డు మీదకి వచ్చేయటం. దానివల్ల మొత్తం ఎక్కడికక్కడ నీళ్ళు స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల మధ్యన నీళ్ళు ఉండిపోయి ప్రజలు అంటురోగాలతో బాధపడుతున్నారు. మరి అక్కడ డ్రైనేజీ సదుపాయం ఏమైనా ఉందంటారా లేదంటారా? డ్రైనేజీ సదుపాయం ఏమీ లేదండి. ఉన్న మురుగుబోతుల్ని మొత్తం ఎవరికాళ్ళు పట్టా భూములు గవర్నమెంట్ కొంతమందికి పట్టా ఇచ్చిందండి. వాళ్ళకి సెంటు పట్టా ఇస్తే వాళ్ళు 2-3 సెంట్లు ఆక్రమించుకొని మురుగుబోతు మొక్కడు ఇల్లు కట్టుకుని ఏమన్నా అడుగుతుంటే తిరగబడుతున్నారండి. తిరగబడుతున్నారా? తిరగబడి మీరు కొంత ఇల్లు కట్టుకున్నారు, మేము ఎవరు కట్టుకోమన్నారు మిమ్మల్ని అడుగుతున్నారు అందరూ. పట్టాలు కూడా అంటే ఒకళ్ళ పేరు ఉంటే ఒకరికి అమ్మేసుకుని వేరే వాళ్ళు కట్టుకున్నారు, కానీ ఆ స్థానిక ఒరిజినల్ పట్టాదారులు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ రికార్డుల ప్రకారం బోధే ఎన్ని అడుగులు వెడల్పు ఉందంటారు? 23 అడుగులు అండి. 23 అడుగులు బోధే అండి. కొంత బతుకుందే, కొంత మూసేసారండి కొంతమంది ఇల్లు కట్టి. మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమీ లేదండి, స్థానిక అధికారులు, పంచాయతీ అధికారులు, శాసనసభ్యులు మొత్తం అందరూ కలిసి మా సమస్యకి ఆ బోధన చేయించి మురుగునీటి సౌకర్యం కల్పిస్తారండి. ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో శుభ్రంగా పిల్లలతో హాయిగా ఉంటారండి. ఈ బోధే ఆర్ఎన్బి రోడ్డు దాటే సమయంలో అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఆర్ఎన్బి వాళ్ళు ఏమైనా కల్వర్ట్ లాంటివి ఏమైనా కట్టారంటారా? నేను ఆ విషయం ఆర్ఎన్బిఐ గారికి కంప్లైంట్ పెట్టాను సార్, కల్వర్ట్ ఎందుకు మూసారని చెప్పి. కల్వర్ట్లు వచ్చి బైపాస్ రోడ్డుకు ఇంచుమించు ఒక 7-8 కల్వర్ట్లు ఉన్నాయండి. ఆ 7-8 కల్వర్ట్లోనూ అన్నీ ఉన్నాయి. ఈ ఒక్క కల్వర్ట్ మాత్రం ఎందుకు మూసారని అడిగితే మాకు సెక్రటరీ గారు, పంచాయతీ అధికారులు కానీ మా టైంలో మేము రోడ్డు వేస్తున్న టైంలో మాకు ఎవరు చెప్పలేదు కల్వర్ట్ ఉందని, మేము క్లోజ్ చేసాము అన్నారండి. వాళ్ళ సెక్రటరీ అడిగితే ఉండాలంటే మాకు వాళ్ళు రోడ్డు వేస్తామని మాకు చెప్పలేదండి, లేకపోతే మీకు చెప్పి కూడా కల్వర్ట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పాను. ఎవరికాళ్ళు మాకు కాదు తప్పించుకుంటున్నారండి. మరి మీ సమస్యకి పరిష్కారం ఏంటంటే మేము మళ్ళీ రోడ్డు బైపాస్ రోడ్డు ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఆ టైంలో మేము మళ్ళీ కల్వర్ట్ నిర్మిస్తాం, అప్పటి వరకు మేము ఏం చేయలేం అని చెప్పి ఏఈ గారు అన్నారండి. ఈ విషయం సెక్రటరీ గారు చెప్పి లెటర్ పెట్టమంటే ఆయన లెటర్ కూడా పెట్టట్లేదండి ఆర్ఎన్బికి. ఆయన అలా పట్టినట్టు వారిందాడు మొత్తం అంతానండి. నేను PGRSలో సో మెనీ టైమ్స్ కంప్లైంట్ చేశాను ఈ విషయం మురుగుబోతు గురించి. ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కలెక్టర్ గారికి ప్రతిసారి వస్తాం, సర్వే చేయాలంటాం, సర్వే చేసిన తర్వాత మేము నిర్ణయించుకుంటాం, అదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కానీ సమస్యకి ఎప్పుడు ఆయన పూర్తి పరిష్కారం చూపించలేదండి, ఆయన పట్టించుకుంటలేదండి. ఆయన మీరు తదుపరి కార్యాచరణ మీరు ఏదైనా చేయదలుచుకున్నారా? ఏముంది సార్, మొత్తం అందరం కలిసి ఇంకా లోకేట్తో కొట్టుకెళ్ళి న్యాయం చేయమని న్యాయస్థానం ఆశ్రయం చూసుకుంటున్నాను. ఓకే, ప్రజలారా ఇక్కడ ఈ పెద్దలు చెప్తున్న మాటలు ఇది, వీళ్ళ ఆవేదన కూడా దీంట్లో ఎంత ఉంది. మనం కూడా అధికారులుగా ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టెప్ తీసుకోవాలి కదా. ఎంతకాలం వాళ్ళే పడతారులే ఈ బాధలన్నీ, మనకు సంబంధం లేదు అనుకుంటాం ఎంతవరకు కరెక్టు? మీ ఇళ్ళ దగ్గర మీకు కూడా ఇటువంటి సమస్య ఉంటే మీరు ఇంత ఉదాసీనంగా ఉంటారా? ఇంతలా నెగ్లెక్ట్ చేస్తారా? ఇక్కడ దరిదాపులుగా 2000 మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆ రోడ్లో ఎడాపెడ 2 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు ఉంది. ఈ 2 కిలోమీటర్ల పొడవున ఇంచుమించుగా అన్ని రెసిడెన్షియల్ లొకాలిటీలే. మీరు మనకి ఇవన్నీ కనపడుతున్నాయి కదా బిల్డింగ్స్, ఇవన్నీ ఆ ఏరియాకి సంబంధించినవే. ఇవన్నీను దూరంగా మనకు కనపడుతున్నాయి కదా బిల్డింగ్స్, ఇవన్నీ వాళ్ళు కూడా ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి నీళ్ళని. ఇంత దుస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది?
ప్రజలారా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయి పరిశీలన రిపోర్టు మీ ముందు పెట్టడం జరిగింది. దీనిపై తదుపరి చర్యలు అధికారులు ఏం తీసుకుంటారో వేచి చూద్దాం. ఆ విషయాలను కూడా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.